మమ్మల్ని క్షమించు సఖా. నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరైనా రెండింతల మూల్యాన్ని చెల్లిస్తే ఆ తర్వాత మనం ధనవంతులమే అవుతాం కదా. కానీ ఎవరైనా రెండింతల మూల్యం ఎందుకు చెల్లిస్తారు? అది వాళ్ళ దగ్గర అధిక ధనం ఉండిందేమో, అది వాళ్ళ పెట్టెలో సరిపోవడం లేదేమో, లేదా వాళ్ళకి మంచి చేయాలనే రోగం ఉండిందేమో. మనకి కేవలం ఫలితం కావాలి కదా నందరాజు గారు. మిగతా విషయాలతో మనకేంటి సంబంధం చెప్పండి. నేనైతే నిర్ణయం చేసుకున్నాను, అన్ని షరతుల్ని ఒప్పేసుకోవాలని. కేవలం నారాయణుడి సాక్షిగా ప్రమాణం చేయాలి, అంతే కదా. ఉన్న మొత్తం పాలు, నెయ్యి, వెన్న ఇక నుంచి ఆయనకి మాత్రమే ఇవ్వాలని. కేవలం ఈ షరతు మాత్రమే ఆయన పెట్టారా? నమ్మకం లేకపోతే గోకులంలో ఎవరినైనా అడగండి. రెండింతల మూల్యాన్ని చెల్లిస్తానని పరమానందం గారు అన్నారు. అందుకే అందరికందరూ ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు. శ్రీమన్నారాయణ, ఇవాళ ఊరి వాళ్ళకి రెండింతల లాభం చేకూరిందని విన్నాను. కానీ నేను వెన్నను అమ్మలేకపోయానసలు. ఎందుకంటే సంతకెళ్లడానికి నాకు సాధనమే దొరకలేదు. ఇది కొత్త వెన్న, ఇప్పుడే చేశాను నేను. ప్రతిరోజు తీసిన వెన్నను ముందు నీకే నైవేద్యంగా పెడతాను. ఏదో ఒకరోజు మీరు నన్ను కరుణిస్తారని. కానీ తెలియడం లేదు మీ ఆశీర్వాదం నాకెప్పుడు లభించనుందో. ఈసారి కూడా నా వెన్న మళ్ళీ వ్యర్థంగానే ఉంటే నిజం చెప్తున్నాను, రేపటి నుంచి మీకు ఇంకేమీ నివేదించనసలు. కన్నయ్య, నువ్వెందుకు నవ్వుతున్నావు? వానర మహారాజు గారి ఆకలి ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. ఎలా? వెన్న ముద్దతో. కానీ వెన్న ఎక్కడ దొరుకుతుంది? సావిత్రి అత్తయ్య ఇంట్లో. అంటే నువ్వు మళ్ళీ వెన్నను దొంగలించాలనుకుంటున్నావా? అన్నా, నేను చెప్పేది వినే అవసరమే లేదు. దీనికి అనుమతి ఇవ్వను నేను. గోకుల వాసులకి ఇలాంటి మాట ఇచ్చే అనుమతి నేను ఇవ్వలేను. ముందు వెనుక ఆలోచన లేకుండా అసలు ఆ అపరిచిత వ్యాపారిని ఎలా నమ్ముతున్నారు? మహారాజా, గోకుల వాసులను ధనం మోహం అనే వల్లోకి రాకుండా వాళ్ళు ఎవ్వరూ ఆపలేరు మహారాజా. ధనం రుచి ఏ విధంగా చూపించొచ్చానంటే, నందుడు ఎంత ప్రయత్నించినా ఇక ఏ గోకులవాసి ఆయన హితవాదనలను ఎవ్వరూ వినరసలు. ఇది చాలా పెద్ద విషయం. మనం సభను ఏర్పాటు చేయాల్సిందే యశోద. యశోదమ్మ, మీరైనా నందరాజు గారికి చెప్పండి. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దీని గురించి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఉంది కదా. అయినా ఎవరైనా సరే ఈ లోభం అనే వలలో చిక్కుకున్నారంటే దానిలోంచి బయటపడడం అసంభవం. అయినా సరే నీ దృష్టిని అప్రమత్తంగా ఉంచుకోవాలి. చెవులను గోకులంలో జరిగే ప్రతి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే ఆ మోసగాడైన ఆ విష్ణు అవతారుడి ఏ మోసమైనా నా మార్గానికి అడ్డుపడ్డం నాకిష్టం లేదు. అవశ్యం మహారాజా. లోభం. జాగ్రత్తగా ఉండాలి పరమానంద. గోకుల వాసుల్లో ఈ లోభం గడుస్తున్న ప్రతి క్షణంతో అధికమవుతూ పోవాల్సిందే. మహారాజా, ఏ విధంగా పావురాన్ని పిల్లి నొక్కి పట్టేసుకుంటుందో
అదే విధంగా నేను వ్యాప్తి చేసిన లోభం గోకులవాసులను కూడా తన పంజా కింద నొక్కి పట్టేసుకుంటుంది. అంత లాగేసుకుంటాను. వెన్నంతా రంగు మారక ముందే దాన్ని వేడి చేసి నెయ్యిగా మార్చేసుకోవాలి. లేదంటే వెన్నంతా పాడైపోతుంది. నేనిప్పుడే భోలాని పిలిపించి గోకులవాసులందరినీ సభకు పిలిపిస్తాను. నేనందులో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాల్సి ఉంది. నా బుర్రే పాడైపోయింది. పొరపాటున ఇక్కడికి వచ్చేసాను. దీనివల్ల నేను ధనవంతురాలయ్యే కలగానే ఉండిపోతుందేమో. సులోచన, దిగులు పడకు. ఆయన తనకంటే ముందు ఎదుటివారి గురించి ఆలోచిస్తారు. గోకుల వాసులను లోభం వల్ల అస్సలు పడనివ్వరు. చెప్తున్నాను కదా, నిన్నెటువంటి అనుచితమైన పని చెయ్యనివ్వను. నీకు అన్నని నేను. అయితే ఏంటి? అనుచితం ఏముంది ఇందులో? నేను మంచి చేయాలని అనుకుంటున్నాను. మంచి పనా? ఒకరి అనుమతి అంగీకారం లేకుండా వాళ్ళింట్లో దొంగతనంగా వెన్న తినడం మంచి పని కాదు, దొంగతనం అంటారు. సకులారా, మీరే చెప్పండి. ఆకలితో ఉన్న ప్రాణి కోసం భోజనం ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? మంచి పని. పనికి రాకుండా ఉన్న వెన్న కొండని ఉపయోగించి ఇంకొకరి ఆకలి తీరిస్తే అది ఏమవుతుంది? మంచి పని. ఒకరి మనస్సులో ఉన్న కోరిక తీర్చితే ఏమవుతుంది? మంచి పని. ఆగండి ఆగండి, దొంగతనం చేసి ఎవరి కోరికను తీర్చాలనుకుంటున్నావు నువ్వు? ఇంకెవరిది అన్నా? అది సావిత్రి అత్తమ్మదే. ఆవిడే స్వయంగా కోరుకుంటుంది నేను ఆవిడ ఇంటికి వెళ్ళి బోలెడంత వెన్నను తిని రావాలని. అయితే తరువాతి ఇల్లు మీదే. ఒక్క క్షణం కన్నయ్య నా మనసులోని కోరిక విన్నాడనిపించింది. అయినా ఇది విని ఉంటే ఎంత బాగుండేదో కదా. అంటే నువ్వనేదేంటి? సావిత్రి అత్త కూడా నువ్వు వాళ్ళ ఇంటికి రావాలనుకుంటుందా, నువ్వు జానకి ఇంటికి వెళ్ళినట్లుగా? ఈ విషయం ఆవిడ అమ్మ ముందు కూడా చెప్పింది కదా, నేను ఆవిడ ఇంటికి వెళ్ళాలని. ఇది ఆవిడకు సౌభాగ్యమవుతుంది. ఒకరి అదృష్టాన్ని పాడు చేసే అంత చెడ్డవాళ్ళం మాత్రం కాదు మనం. ఈ విషయం సరిగ్గా చెప్పావు నువ్వు. నాకు కూడా ఇందులో అనుచితంగా ఏమీ అనిపించడం లేదు. నువ్వు సత్యవంతుడివి కదా మధుమంగళ, మరి నీకేమనిపిస్తుంది? చెప్పే రాదు. వానర మహారాజు ఆకలిగా ఉన్నాడు. వానర మహారాజు కంటే ఎక్కువ ఆకలి నీకున్నట్టుంది. ఒకవేళ నిజంగానే కన్నయ్య వానర మహారాజు ఆకలి తీర్చడానికి, అలాగే సావిత్రి అత్త కోరిక తీర్చడానికైతే గనుక నానమ్మ చెప్పిన దాన్ని బట్టి నాకిందులో అనుచితంగా ఏమీ కనబడ్డం లేదు. చెప్పు ఖచ్చితంగా. నిజంగా మనం దొంగతనం కాకుండా మంచి పని చేయబోతున్నామా? నిజం చెప్పావన్నా. నిజంగానే ఆకలిగా ఉన్నవారికి, అసహాయులకు సాయం చేయడం వల్ల వచ్చే అసలైన పుణ్యం అంతా సావిత్రి అత్తకే దక్కుతుంది కదా. అంటే దీని అర్థం కన్నయ్య సావిత్రి అత్తమ్మ ఇంటికి వెన్న దొంగలించడానికి వెళ్ళడం లేదు, పైనుంచి దాన్ని రెట్టింపు చేస్తాడన్నమాట. విషయం మాత్రం నిజమే. మరైతే నేను ఇంకా ఆపను నిన్ను. కానీ ఈసారి నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వం మిత్రమా. మేం కూడా పుణ్యం సంపాదించుకోవాలి. అలాగే వెన్న కూడా. చూస్తుంటే వానర మహారాజు కూడా
మన బృందంలో కలుద్దామనుకుంటున్నట్లున్నారు. అయితే అందరికీ ఈ కళను నేర్పించాల్సిందే మరి. నిజం చెప్పావు సఖా. మంచి పని ప్రచారం ప్రకాశం కావాల్సిందే కదా. సరే అయితే నేర్పిస్తాను. ఇక మన బృందాన్ని అందరూ చౌర్య విద్య ప్రచార బృందం అంటారు. కన్నయ్య, అయితే దీనికి నువ్వే అధ్యక్షుడిగా ఉండు. ఇక అన్నవుతాడు ఉపాధ్యక్షుడు. నాకు అంగీకారమే. శౌర్య విద్యా ప్రచారణ బృందానికి శౌర్య విద్యా ప్రచారణ బృందానికి ఇక వినండి, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో.